మేడం గురుజీ పూజలో ఉన్నారండి. వాడు నేర్పింది చేసింది, వాడు చెప్పింది నమ్మింది, చివరికి వాడి నిజ స్వరూపం చూసినా కూడా చైత్ర కన్నా స్వామి మీరు కూడా ఇంతేనా? బేబీ నేను కూడా మనిషినే, నేను మగాన్నే. కానీ అది నీతో కాదు, వేరే స్త్రీలతో. అది అది సెక్షువల్, మనది స్పిరిచువల్. వావి వరుసలు కూడా పాటించిన పెద్దనాన్నను, ఆ ఫ్యామిలీని చూసిన పసి మనసుకు ఆ మాత్రం తేడా తెలిపిన అతను నిజంగా దైవ సమానుడు అనిపించాడు. అతనైతే తనని ఎప్పటికీ ఫిజికల్గా అబ్యూస్ చేయడు. సెక్స్ అంటే తప్పు, ఇష్టం లేకుండా చేస్తే పాపం. ఆ ఒక్క తప్పు చేయని వాడు తన దృష్టిలో హీరో కథ కన్నా. నిజానికి తను మీతో తప్పుగా నడుచుకోవడానికి కారణం మీరే కదండి. మంచి చెడులు చెప్పాల్సిన మీరు చెడుని దాచారు. తనకు కావాల్సిన మంచిని చెత్తలో వెతుక్కుంది. నీలకంటే ప్లాన్ అద్భుతంగా ఉంది. మనం ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఈ మందిరాన్ని నిర్మించబోతున్నాం. ప్లాన్ పేపర్ మీద బాగానే ఉంది, కానీ ప్రాజెక్ట్ అవ్వాలి కదా. ఒక్క ఆఫీసర్ గాడు, డబ్బు, మందు, లేడీస్, దేనికి లొంగి చావడే? సారీ స్వామి, మీ ప్లాన్కి నేను సహాయపడలేకపోతున్నాను. ఇంకేదన్నా మార్గం ఉంటే చూడొచ్చుగా. ఇంకేం మార్గం స్వామి, నా చేతుల్లో ఏమీ లేదు. నీలకంటే ఆలోచించు. తనతో తప్పుగా ప్రవర్తించిన పెద్దనాన్ని క్షమించలేకపోయింది, కానీ తప్పుడు పనులు చేసే స్వామీజీ కోసం తాను తప్పు చేయడానికి కూడా సిద్ధపడింది. ఫైల్ ఫుల్లీ సైన్డ్. ఎలా? ఐ స్లెప్ట్ విత్ హిమ్. కన్నా నా కోసం. మీకోసమేగా, పర్లేదు. ఏం మాయ చేశారు స్వామి? ఫైల్ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మాయే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అంటే ఆ. ఇంట్లో అమ్మకి సేవ, ఇక్కడ స్వామికి సేవ, రుద్రాక్ష విభూది. ఇక చాలా మనం ఇంటికి వచ్చేసాయి. స్వామి మీరైనా చెప్పండి, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. నాకు స్వామియే అన్ని, భర్తతో సహా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? కంగారు పడకు నీలకంటయ్యా. భక్తిలో ప్రేమ, ప్రేమలో కన్ఫ్యూజన్ దేవుడికి భక్తులకు మధ్య కామన్. భక్తితో వచ్చిన అటాచ్మెంటే, అంతే. స్వామి మీరు స్వామే, దేవుడు కాదు. ఏదో చిన్నపిల్ల మైండ్ పాడు చేసి. పాడు చేసిన నేను మైండ్ని మాత్రమే. హ్మ్? సర్లే, భక్తుల్ని క్షమించాలి మీరు. క్షమించేస్తారు కదా. వందనం. థ్యాంక్ యూ స్వామి.
హే, ఎందుకు అందరు ఎక్సైట్ అవుతున్నారు? చదవమన్నారు, చదివాను, అంతేగా. చూడు, క్లాస్ కూడా ఇక్కడే ఉంది. సి, ఇట్ ట్రూలీ డజంట్ వర్క్. హే, వేర్ మై గ్లాసెస్? ఓ, అత్తయ్య గారు, మీరేంటి ఎలా కూర్చున్నారు? ఏంటో, వీళ్ళకి. ఏంటి ఇలా ఉంది? ఎవరు ఏ ఎవడరా ఇలా వేసింది? ఆ? రండి కూర్చోండి. రే వెంకటేష్, చేర్ తొడవరా. నైస్. డాడీ దా 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 దా. ఈ చుబ్బాయి అవతారం ఏంటమ్మా? చక్కగా చీర కట్టుకోవచ్చు కదా. కానీ నువ్వైనా చెప్పొచ్చు కదా. అవును, ఎక్కడ నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి కనిపించడం లేదు? నేను వెళ్ళి తీసుకొస్తానులే నాన్న. నేను వెళ్ళిపోయాక వస్తాడా? అవును మావయ్య. ఎరా, గుర్తుంది కదా, రాబోయేది శుభకృత్ నామ సంవత్సరం. వైశాఖ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఆ రోజే నేను తిరిగి రాగలను. మీరే నన్ను తీసుకురావాలి. తీసుకొస్తానని చెప్పండరా. సరే మావయ్య, తీసుకొస్తాం నాన్న. తప్పకుండా తీసుకొస్తాను. మాట ఇవ్వండి. అలాగే పెద్ద నాన్న. ఏం మనవడా, నీకు సపరేట్గా చెప్పాలా? రా తాతయ్య దగ్గర రా. ఇంకి ప్రామిస్ తాతయ్య, ఒట్టు తాతయ్య. గుడ్ బాయ్. రా పద్మ, రా. ఏ రావే, రా. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నిన్నెవరు చూసుకోవట్లేదా? అరే మిస్డ్ యూ పద్మ. పిల్లలు ఉన్నారండి. ఏంటి సిగ్గే? ఏంటి ఇలా సిగ్గుపడుతున్నావు? చూడరా మీ అమ్మమ్మ ఎలా సిగ్గుపడుతున్నావు. నా బుజ్జి పద్మ. పద్దు, నా పద్దు. అయ్యో డాడీ ఇంకా చాలు. ఆ, ఇది ఆ అబ్బాయి బాడీ బావదు. అవును కదూ. ఓకే, ప్లీజ్ పెద్దమ్మ, ఇంకా వెళ్దాం. హ్యావ్ ఫన్.